ఈరోజు ఈ సమావేశానికి గల కారణం ఏంటంటారు? కారణం ఏం లేదు. ఈరోజు రెండు రాష్ట్రాలల్లో అక్కడ ఆయన వాగ్దానాలు, ఇక్కడ ఈయన వాగ్దానాలు రెండు కూడా డైవర్ట్ చేయడానికి అని చెప్పేసి ఈరోజు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని ఇది చేశారు. నాగేశ్వరరావు గారు ఒక విశ్లేషణ చెప్పారు. ఒకవేళ ఆయన చెప్పింది అబద్ధం అయితే అది అమిత్ షా గారు ఇది ఇస్తారు, లేకుంటే బండి సంజయ్ గారు చేశారు. దానికి వీళ్ళ చేయాల్సిన అవసరం ఏముండదు. ఇక రైతులు దాదాపు 16 మంది రైతులు చచ్చిపోయింది ఇప్పటికీ. అర్థమైందా? కల్లాల కాడ రైతులు ఇబ్బందుల పాలవుతున్నారు. ఈరోజు డైవర్ట్ చేయడానికి తెలంగాణలో ఉన్నటువంటి రిటైర్ అయిన ఉద్యోగులు 96 మంది చచ్చిపోయారు. ఈరోజు వాళ్ళ బకాయిలు వాళ్ళకి ఇయ్యక. ఈరోజు నిరుద్యోగులు దాదాపు 16 మంది చనిపోయారు. ఈరోజు 2 లక్షల పోస్ట్ ఇస్తామన్నారు, 4,000 నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. ఇవన్నీ డైవర్ట్ చేయడానికి ఈరోజు మీరు వాళ్ళని వాడుకుంటా ఉండు. కానీ ఈరోజు ఇది సరి అయిన విధానంలో పోతలేదు, సరైన మార్గంలో పోతలేదు. ఇది డైవర్ట్ చేయడానికే ఈరోజు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని స్టాచ్యూని పెట్టద్దని నిరాకరిస్తున్నారు. ఎన్టీఆర్ స్టాచ్యూ ఈరోజు ఒక రాష్ట్రం విడిపోయిన తర్వాత మీరు అక్కడ పెట్టుకొని ఇబ్బంది లేదు. ఒకవేళ మీరు ఇక్కడ పెడతామంటే అక్కడ కాళోజీ నారాయణరావు బెన్ సర్కిల్లో పెట్టండి, శ్రీకాంతాచార్యది పెట్టండి బెన్ సర్కిల్లో, కాంతారావు గారిది పెట్టండి, సి నారాయణ రెడ్డి గారిది పెట్టండి బెన్ సర్కిల్లో. కాబట్టి మీరు అక్కడ పెట్టండి, మేము ఇక్కడ పెడతాం. కాబట్టి విగ్రహాల రాజకీయాలు బంద్ చేయాలి. ఈరోజు మనుషుల నిర్మాణాలు, బతుకులు నిర్మించాలి. ఈరోజు వాళ్ళ బతుకులు బాగు చేసే ప్రయత్నం చేయాలి. అవి పక్కన పెట్టి ఈరోజు వీళ్ళనే ఒకటే విగ్రహాలే పరిష్కారం కాదు. థ్యాంక్ యూ.